ఆత్మదేవుడు శ్రీమద్భాగవతము సాక్షాత్తుగా భగవానుని వాంగ్మయమూర్తి. దీనిని సేవించుట వలన, శ్రవణం చేయుట వలన, పఠించుట వలన మనుష్యుని సర్వపాపము నశించును. శ్రీమద్భాగవత సప్తాహ శ్రవణం అన్నింటికంటే గొప్పదిగా తలంపబడినది. కలియుగంలో ప్రేతపీడను పోగొట్టి పితృదేవతలకు ఉత్తమ లోకముల ప్రాప్తి కలిగించే ఉత్కృష్ట సాధన శ్రీమద్భాగవత సప్తాహం వలన మాత్రమే అగును. ఈ విషయం గోకర్ణోపాఖ్యానములో చెప్పబడినది. పూర్వం తుంగభద్రా నదీ తీరంలో ఉత్తమమైన పట్టణంలో ఆత్మదేవుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. ధనవంతుడైనప్పటికీ భిక్షాజీవిగా తృప్తిగా ఉన్నాడు. అతని భార్య పేరు దుందులి, కలహప్రియగా పేరు పొందినది. ఆ బ్రాహ్మణుడికి సకల సంపదలు ఉన్నప్పటికీ సంతానం కలుగలేదు. సంతానం కోసం సకల పూజలు, వ్రతములు చేసి ఫలము పొందక చింతాతురుడై నదీ తీరంలో కూర్చుని దుఃఖిస్తూ ఉండగా ఒక సాధువు చూసి అడగగా తనకు సంతానం లేదని, చివరకు తన పెరటిలో ఉన్న చెట్లు, ఆవుకు కూడా ఇటువంటి స్థితియే ఉన్నదని చెప్పగా ఆ సాధువు హస్తరేఖలో అతని అదృష్టం చూసి 7 జన్మల వరకు సంతాన ప్రాప్తి లేదని చెప్పగా వినకుండా బిగ్గరగా ఏడ్చి ప్రాణాలను త్యజించుటకు సిద్ధపడగా సాధువునకు జాలి కలిగి తన తపశ్శక్తితో మహిమాన్వితమైన ఒక ఫలమును ఇచ్చి దానిని ఆత్మదేవుడి భార్య భుజించాలి, సత్యభాషణగా ఏకభుక్త నియమములను పాటిస్తూ ఉంటే తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుందని తెలిపి ఆ సాధువు వెళ్ళిపోయాడు. ఆత్మదేవుడు ఆ ఫలాన్ని భార్యకు ఇవ్వగా దుర్మార్గురాలైన భార్య ఆ ఫలాన్ని తింటే గర్భం వస్తుందని, ఆ గర్భధారణ కష్టములను తలుచుకొని తన సోదరికి ఈ విషయం చెప్పగా ఆమె అప్పుడు గర్భవతి అయి ఉండెను. ఆమె దరిద్రురాలు కావడం చేత తనకు ప్రసవం అయిన వెంటనే తన సంతానాన్ని నీకు ఇస్తాను, అప్పటి వరకు నువ్వు గర్భవతిగా నటించమని చెప్పగా సంతోషంతో ఆ మహిమాన్వితమైన ఫలాన్ని పెరట్లో వేయగా గోవు ఆ ఫలమును తినెను. దుందులి ఆ ఫలము తిన్నట్లుగా అసత్యమాడెను. కొంతకాలమునకు దుందులి సోదరి ప్రసవించగా పుత్రుని కనెను. ఆ పిల్లవాడిని దుందులికి ఇవ్వగా ఆత్మదేవుడు తన పుత్రుడే అని ఆనందపడినాడు. ఆ బాలునకు దుందుకారుడు అని పేరు పెట్టారు. మహిమాన్వితమైన ఆ ఫలమును తిన్న గోవు కూడా సర్వాంగ సుందరుడు, నిర్మలమైన దివ్యకాంతితో ప్రకాశించినట్టు ఒక బాలుని ప్రసవించెను. ఆనందపడిన ఆత్మదేవుడు ఆ బాలుని చెవులు గోకర్ణము వల్లే ఉండుట వలన గోకర్ణుడు అని నామకరణం చేసెను. కొంతకాలం తర్వాత 2 బాలురు పెరిగి యవ్వనవంతులైరి. వారిలో గోకర్ణుడు మహాపండితుడు కాగా దుందుకారుడు తల్లి దుశ్శీలం చేత దుష్టుడయ్యను, దొంగగా మారినాడు. అతని హింసా ప్రవృత్తి తలుచుకొని తండ్రి దుఃఖపడగా గోకర్ణుడు తండ్రిని ఓదార్చి అస్వరమైన సాంసారిక దృష్టి మాని జ్ఞాన వైరాగ్యములు కలిగి ఉండుమని ప్రబోధించెను. భగవద్భజనమే అన్నింటికంటే గొప్పది. ధర్మము నిరంతరము, ధర్మమునే ఆశ్రయింపుము, ఇతర లౌకిక ధర్మములను అన్నింటినీ విడువుము, భోగాలసను త్యజించుము, ఇతరుల గుణదోషముల చింతను వదిలి భగవంతుని మాత్రమే సేవింపుము, భగవత్ కథా రసమును పానము చేయుము అని బోధింపగా పుత్రుని బోధ వలన
ప్రభావితుడై ఆత్మదేవుడు రాత్రింబవళ్ళు భగవాన్ నామమునే సేవించుచు సాయుధ్యమును పొందెను. తండ్రి వెళ్ళిన తరువాత దుందుకారుడు తల్లిని ధనం కోసం హింసించగా తల్లి బావిలో పడి మరణించెను. దుందుకారుడు చెడు వ్యసనముల చేత చివరకు మరణించెను. దుందుకారుని మరణ వార్తను జనుల ద్వారా విని అతనికి ఉత్తరక్రియలు నిర్వర్తించినాడు గోకర్ణుడు. ఒకనాడు రాత్రి గోకర్ణుడు పడుకొని ఉండగా ఒక ఏడుపు వినిపించెను. వెళ్ళి చూడగా ప్రేత రూపంలో దుందుకారుడు కనిపించాడు. దుర్గతి చెందిన దుందుకారునికి ఉద్ధరించడానికి ఉపాయము వెతుకుతూ గోకర్ణుడు సూర్యోపాసన చేశాడు. సూర్య గమనాన్ని నిరోధించాడు. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై గోకర్ణునికి ఉపాయం చెప్పినాడు. శ్రీమద్ భాగవతాన్ముక్తై సప్తాహం వాచనం కురు అని చెప్పగా గోకర్ణుడు శ్రావణ మాసంలో శ్రీమద్ భాగవత సప్తాహం చేసినాడు.